ఇది 25,000 సార్ ఎక్స్టింగ్విష్ సార్. ఇమ్మీడియట్గా మనం చిన్న ఫైర్కు ఎక్స్టింగ్విష్ చేయడానికి ఉపయోగపడుతుంది. అది ఇప్పుడు ఈ వెహికల్లో పెడుతున్నాం సార్. ఇది క్విక్ రెస్పాన్స్ వెహికల్ సార్. ఇది ఎట్లా పనిచేస్తుంది మనకి ఒక తీసుకుపోతానే ఇది సార్ ఇది ఓపెన్ చేసేసి పౌడర్ వస్తుంది సార్ దీంట్లో. సో ఫైర్ ఆక్సిజన్ సప్లైని కట్ చేసేస్తుంది సార్. ఆటోమేటిక్గా ఫైర్ కూడా. సో అది సార్ ఇది వచ్చి సార్ మాస్క్ సార్. ఫైర్మెన్కు ఏదన్నా పాయిజనస్ గ్యాసెస్ రిలీజ్ అయినప్పుడు, ఏదన్నా స్మోక్ రూమ్లోకి వెళ్ళాలన్నప్పుడు సార్ ఒక 5 minutes మనం ఎవరైనా రెస్క్యూ చేసుకొని. ఎన్ని కేజీలు ఇది బయో? ఇది 5 kilos సార్. 5 kilos. ఇది కానీ డ్రోన్ ద్వారా పంపించి విలేజ్లో ఒక ట్రై చేసి పెట్టారనుకోండి, వాళ్ళు నేరుగా ఇది డ్రోన్ ద్వారా డెలివరీ చేశారనుకోండి, ఒక 2-3 ఆపరేట్ చేయడానికి అవకాశం 5-10 నిమిషాలు నేను చేస్తాను సార్. టెస్ట్ యూస్ కేసెస్ కింద ప్రిపేర్ చేయండి మీరు. చేస్తాను సార్. అప్పుడు ఈజీ అవుతుంది. ఇప్పుడు ఎక్విప్మెంట్ వచ్చింది చేస్తాను. ఆపదమిత్ర స్టాఫ్ ఉంటారు సార్. సో వాళ్ళని ట్రైన్ చేసి అదంతా ట్రైన్ చేసి పెట్టారనుకోండి ఈజీ అవుతుంది. ఇది వాళ్ళనే ట్రైన్ చేస్తారు. ఇవన్నీ ఈజీగా విలేజ్లో ఎట్లా మనకు అవసరం ఫస్ట్ ఎయిడ్కి ఎట్లయితే మనం పెట్టుకుంటామో, ఇది కూడా డిజాస్టర్కి ఒక మనిషిని ట్రైన్ చేస్తాం, వాలంటీర్. అతన్ని ఇమ్మీడియట్గా చేయమంటాం. ఏదో ఎంప్లాయ్ ఉంటే ఎంప్లాయ్ కానీ ఎవరైనా సరే. ఇది సార్ ఇది క్విక్ రెస్పాన్స్ వెహికల్ సార్. దీంట్లో ఈ ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది సార్. ఇది 50 kgs వాటర్తో సార్ 1:50 రేషియోలో మిస్ట్ వస్తుంది సార్. ఈ మిస్ట్ వలన సార్ మనకు వాటర్ టెండర్ కవరేజ్ చేసేదాన్ని దీంతో చిన్న ఎక్విప్మెంట్తో మనం కంప్లీట్ చేయొచ్చు సార్. ఇది స్మోక్ రూమ్లో కానీ ఎక్కడైనా ఫైర్ అయినప్పుడు సార్, బయట నుంచి బాగా ఇంటెన్సిటీ ఉన్నప్పుడు పోర్టబుల్గా గ్రౌండ్లో ఫిక్స్ చేసేసి వదిలితే ఆటోమేటిక్గా వాటర్ స్ప్రే చేస్తుంది సార్. గ్యాస్ లీకేజ్ ఇన్సిడెంట్స్ కానీ చేస్తుంది సార్. ఇది సార్ మన బుడమేరు ఫ్లడ్స్లో బాగా ఎక్స్పీరియన్స్ అయినాం సార్. మనము అప్పుడు ఒక 5-6 కెపాసిటీ ఉన్న చిన్న ఉండే సార్ మన దగ్గర. దానివల్ల ఏంటి సార్, వాళ్ళని క్యారీ చేసుకోవడానికి చాలా ఇబ్బంది అయింది సార్. మనం ఎంత చెప్పినా ఇండ్లేదు సార్, వాళ్ళు 10 మంది ఎక్కేవాళ్ళు సార్. అందుకని 10 to 12 కెపాసిటీ కొన్నాం సార్. తర్వాత దానికి దీనికి లాంగ్ సాఫ్ట్ ఉండేది సార్ మా దగ్గర. అది వాటర్ డెప్త్ ఎక్కువ ఉండాలి సార్ మనం రీచ్ కావాలంటే. దీనికి సాఫ్ట్ పెట్టుకున్నాం సార్. ఈవెన్ 1 feet వాటర్ ఉన్నా కానీ ఇది 5 lakhs. అది మోటార్ మళ్ళీ సపరేట్ కాస్ట్ సార్. 40 horsepower తీసుకున్నాం సార్. ఇంతకుముందు 25 ఉండే సార్. ఇవన్నీ అడ్వాన్స్డ్ వెహికల్ సార్. రెగ్యులర్ ఫైర్ టెండర్కు దీనికి డిఫరెన్స్ ఏమి ఉంటాయి సార్. ఇంతకుముందు మన దగ్గర ఉన్న ఆంధ్రప్రదేశ్లో సార్ మన కోస్టల్ రీజన్ ఉండడం వల్ల బాగా కరోజన్ అయిపోయి సార్ 10 to 12 yearsకి డ్యామేజ్ అయిపోయాడు సార్. ఈసారి స్టెయిన్లెస్ స్టీల్తో వాటర్ ట్యాంక్ బిల్డ్